సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జబా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. లోకరక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములు మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. ఈరోజు యెషయా 6:14లో యూదులు బెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించినందున పని బాహుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞ అనుసరించి కోరేషు దర్యావేషు అర్తహషష్ట అనే పారసీయ దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. బైబిల్లో ఏం చెప్పబడుతుంది? దేవుడు చెప్పిన ప్రవచనాలు దేవుడు అది నెరవేర్చును. ప్రవచన చెప్పిన కార్యములు దేవుడు నెరవేర్చి అది తృప్తిపరచును. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, భయంకరమైన శత్రువు మిమ్మల్ని చుట్టి ఉన్నా కూడా, బలిష్ఠుడు మీ ఎదురుగా మిమ్మల్ని విరోధించినా కూడా, మీ తోడున్న వారే యూదాస్ కార్యతులాగే మారినా కూడా, గుండె తవ్విన వారై మీ తోడున్నవారు ఉన్నా కూడా, ప్రవచనాలు నెరవేర్చకపోయిదా అని మీరు అనుకున్నా కూడా దేవుని రాజ్యమును స్థాపిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మరలా శత్రు మీ పరిచర్యను చెడగొట్టినా సరి, శత్రు మీరు ఏమి లేక అయినా సరి, దేవుడు మీ ద్వారా మీకు చెప్పిన ప్రవచనాలు నెరవేరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ కార్యములు దేవుడు సక్సెస్ఫుల్గా దేవుడు మార్చబోతున్నారు. యెషయా 48:15 చెప్పబడుతుంది. ఎలాగంటే, నేనే ఆజ్ఞ ఇచ్చువాడను, నేనే జబా జేకబును పిలిచి తిని మిమ్మల్ని పిలిచి తిని, ఇది వింటున్న శత్రువుల మధ్యలో, విరోధుల మధ్యలో, తోడున్నవారు తొవ్వున మధ్యలో, బాధల మధ్యలో ఉన్న మిమ్మల్ని దేవుడు పిలిచి ఉన్నారన్నది మర్చిపోకండి. నేనే అతన్ని రప్పించినే, అతని మార్గము దేజరలెను. మీ కట్టులు విప్పబడిందని జనాలు తెలుసుకోపోతున్నారు. యేసయ్య నామములో చెప్తున్నాను, మీకు దేవుడు మెట్టలైన ప్రాంతమంతా దేవుని మహిమకల సంఘముగా మార్చబడబోతుంది అన్నది మీరు మరచిపోకండి. హల్లెలూయా. 2 కార్యములు చూడబోతున్నాం. అక్కడ 2 ప్రవర్తనని ఎజ్రా జ్ఞాపకం చేసుకుంటున్నారు. నంబర్ 1, హగ్గయి పుస్తకం 1 అధ్యాయం 13వ వచనంలో ఆయన ఏమి ప్రవచనం చెప్పారు? హగ్గయి ఏమి ప్రవచనం చెప్పారు? ఒక్కొక్క ప్రవర్త ద్వారా దేవుడు ఒక్కొక్కరిని దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు జబా జేకబ్ ఉన్నారంటే ఇలాగ మీకు సంఘం కట్టబోతున్నారు, ఇల్లు కట్టబోతున్నారు, లేకపోతే కొన్ని కార్యములు దేవుడు ఆయనకు ఇష్టమైన ప్రకారం ఒక్కొక్క సేవకుల్లో దేవుడు వాడుకుంటారు. ఆమేన్, ఆమేన్, స్తోత్రం. చదువుకుందాం. అప్పుడు యెహోవా దూతైన హగ్గయి యెహోవా తెలియచేసిన వార్తను బట్టి జనులకు
ప్రకటించినది ఏమనగా, దేవుడు చెప్తున్నారు, ఆయన ద్వారా దేవుడు మీ తోడుగా ఉన్నాను. అప్పుడు హగ్గాయి ద్వారా దేవుడు ఏం బయలుపరిచారు తెలుసా? ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, సుమా నేను చెప్పిన మాట వినుడి. దేవుడు మీ తోడు ఉంటారని హగ్గాయి ద్వారా దేవుడు బయలుపరిచారు. దేవుని సన్నిధి, దేవుడి ప్రసన్నత, దేవుని యొక్క పాదపీఠం మీ దగ్గర, మీ తోడు, మీ కూడ, మీ అడుగుజాలల్లో ఆయన అడుగుజాల్లో మీరు అడుగుజాల్లో ఆయన, ఆయనలో ఆయన మీలో, ఇలాగే దేవుడి సన్నిధి ఉన్నదండి బయలుపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ప్రవచనం చెప్పినప్పుడు, ప్రవచించినప్పుడు ఆదరణ కలిగి వాళ్ళకి ఆదరించినట్లు దేవుని నామం ఏం చేయండి, మహిమపరచుడి. హల్లెలూయా, ఆమేన్. రెండవదిగా జకరియా 4:6, శక్తి చేతనైనాను బలము చేతనైనాను కాక నా ఆత్మ చేత జరుగునని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తును. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, బలము చేత కాదు, శక్తి చేత కాదు, మీ బలం, మీ నైపుణ్యం వలన కొందరిని ఆదాయం చేయడానికి కుదురుతుంది. ఒకవైపు మీరే ఏదో వాళ్ళకి సహాయం చేసి పొలిటికల్ నుండి, మీ గొప్ప కులం వలన, మీ గొప్ప ధనం వలన, మీ గొప్ప క్రియ వలన, మీ బెదిరింపు వలన, కొన్ని నైపుణ్యం వలన కొందరు మాత్రమే, ఒక్కరినైదరిని మాత్రమే ఆదాయం చేయడానికి కుదురుతుంది. కానీ దేవుడు చెప్తున్నారు, బలము చేతను కాదు, శక్తి చేతను కాదు, మీ కులం వలన, జాతి వలన, మీ ఊరు భాష వలన కాదు, దేవుని ఆత్మ చేత జరుగుతుంది. హల్లెలూయా అని ఈ జకరియా జనాలకు తన దేవుని యొక్క శక్తి గురించే, దేవుడు ఇట్లాంటి దేవుడు, దేవుడు శక్తి గల దేవుడు, దేవుడు బలం గల దేవుడు, దేవుడు మహా గొప్ప కార్యములు చేస్తారు, మీకు, మీ కుటుంబానికి, మీ అందరికీ చేస్తారని దేవుని శక్తి గురించి రాబా షికా లాదా రికా లాదా రాబా బాబా బాబా ఓ హల్లెలూయా మీకు అది బయలుపరుస్తున్నారు బ్రదర్. దేవుని శక్తి గురించి మీరు తెలుసుకోవాలి. దేవుని శక్తి గురించి జకరియా వివరిస్తున్నారు. ఈరోజు ప్రవచనాలు నెరవేర్చబోతుంది, ఆలయం కట్టపడబోతుంది, దేవుని యొక్క బిడ్డలు దేవుని ఆలయానికి చేరబోతున్నారు, ఆశీర్వదించబడబోతున్నారు. మీ సంఘములో ఎవరు లేదని బాధపడుతున్నారా? మీ సంఘం మరలా కట్టపడబోతుంది. మరలా రీఓపెనింగ్, రీబిల్డింగ్, రీకన్స్ట్రక్షన్. ఓ రబా బాబా 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 బాబా. ఈరోజు దేవుడు అద్భుతమైన కార్యం, రీబాలా ఉడ్డాలా సకా రీమా చకా లీకా లదురీ రబలారా భౌషియా. మిమ్మల్ని దేవుడు జకరియాని బలపరచినట్లు దేవుని శక్తిని బలపరుస్తున్నారు, దేవుని శక్తిని మీకు చూపిస్తున్నారు బ్రదర్. మిమ్మల్ని దేవుడు మరలా కట్టబోతున్నారు. విడిపోయిన కుటుంబం దేవుడు కట్టబోతున్నారు. మీ జాబ్ను మరలా దయచేయబోతున్నారు. ప్రమోషన్ దేవుడు దయచేయబోతున్నారు. మీ కుటుంబంలో ఆశీర్వాదం కలగబోతుంది. ప్రార్థిస్తాం. మంచి తండ్రి మీకు వందనాలు. మీరెంతో గొప్ప దేవుడు, మహోన్నతుడవు, మహాకరుడవు. ఆశీర్వదించండి, బలపరచండి, గొప్ప కార్యం చేయండి. ప్రతి ఒక్కరి కొరకు స్తోత్రమయ్యా. ఆశీర్వదించండి, బలపరచండి, కాపాడండి, కనికరం చూపించండి. కట్లు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. అభిషేకముతో నింపండి ప్రభువా. మీరు అలా చేయడానికి స్తోత్రం, బలపరచడానికి స్తోత్రం. కన్నీరంతా తొడవండి, వేదనలు మార్చండి, అప్పుల భారం నుంచి విడుదల దయచేయండి. కోర్టు కేసు నుంచి, పోలీస్ కేసు నుంచి అయ్యా స్తోత్రం, స్థలాలు, పొలాలు అయ్యా పాగం పెంచుకోవడం విషయం నుండి అన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభువా. సేవకులుగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడా మంచి ఆరోగ్య స్వస్థత విడుదల దయచేయండి. సంఘంలో అభివృద్ధి కలగడానికి సహాయం చేయండి. మీ గొప్ప మయపడబోతున్నానికి స్తోత్రం. యేసు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మన తారాలను దీవించును గాక. ఈ పరిచర్యకు మీరు గుప్పులు విప్పి సహాయం చేయండి. దేవుడు తారాలను దీవించును. వాట్సాప్లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.